మండ్యం జిల్లా కొమరాడ మండలం కోట్పాం రైల్వే గేట్ వద్ద నుండి మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు వరకు 27 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు 3 రైల్వే గేట్లు ఉన్నాయి. దీనివల్ల అనేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే రైల్వే గేట్లు తొలగించాలని చెప్పి గతంలో అనేక సార్లు మేము నిరసపత్రము ధర్నాలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కోట్పాము 274 రైల్వే గేటు, అలాగే సోమేడు వద్ద 277 రైల్వే గేటు, అర్థం దగ్గర 278 రైల్వే గేట్లన్నీ కూడా ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే స్ఫూర్తితో నిధులతో పాటు స్థలాన్ని సేకరించి వెంటనే ఈ మూడు రైల్వే గేట్ల వద్ద ఓవర్ బ్రిడ్జి నియమించి అటు 3 రాష్ట్రాలకు వెళ్ళే వాహనదారులతో పాటు కొమరాడ మండల ప్రజలకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్ణయం చేస్తాను. గతంలో అనేక ఇబ్బందులు, విద్య అంతగా అనేక మంది చనిపోయారు, అలాగే వైద్యం అంతగా అనేక మంది చనిపోయారు, విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం లాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ ఓవర్ బ్రిడ్జిలకి నిధులు మంజూరు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం.